ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदाभ्यं ददाति स्वपदान्तिकम्। ఈ తత్వసారంలో శ్రీమద్ రామాయణ మహాకావ్య ప్రయాణంలో బాలకాండలోని మొదటి సర్గ అధ్యాయంలోని మనం 7వ శ్లోకాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేసుకోబోతున్నాం. ఇప్పటి వరకు 6 శ్లోకాలు చూసినప్పుడు 6లో మొదటిది నారదముని రావడం, ఆ తరువాత వాల్మీకి మహాముని 2వ శ్లోకం నుండి 5వ శ్లోకం దాకా 4వ శ్లోకం దాకా గుణాలని 16 గుణాలని చెప్తూ 5వ శ్లోకంలో ఇవన్నీ వినాలనుంది స్వామి, దయచేసి నారదముని మీకంటే చెప్పగలిగిన వారు ఇంకెవరూ లేరు, దయచేసి మీరే నాకు చెప్పాలి, మీకన్నీ తెలుసు, మీరు నా గురువు గారు, మీ దగ్గర నేర్చుకోవాలనే కుతూహలం ఉంది అని అడిగితే, సంతోషం నాయనా రా దగ్గరగా కూర్చో, నీకు నేను నేర్పిస్తాను అని నారదముని చెప్పడం జరిగింది. ఇప్పుడు దగ్గరగా కూర్చోపెట్టుకొని నారదముని వాల్మీకి మహామునికి చెప్పడం ప్రారంభిస్తున్నారు. అది ఈ ఎపిసోడ్ నుండి మనం చూడబోతున్నాం. నారదముని ఈ శ్లోకాన్ని పలుకుతున్నారు. బహవో దుర్లభాశ్చైవ ఏతత్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాన్నరః. ప్రతి పదాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందరకు కలుద్దాం. బహవో, బహవో అంటే ఎన్నో. వాల్మీకి మహాముని 16 గుణాల గురించే మాట్లాడారు, కానీ నారదముని ఇక్కడ ఎన్నో అంటున్నారు. అదేమిటండి, 16 గురించి మాట్లాడితే ఎన్నో అని ఎందుకు అంటున్నారు? ఎన్నో అండమే కాదు, దుర్లభాశ్చైవ, అంత సులభంగా దొరికేవి కాదు నాయన, ఈజీ కాదు ఇవి. దుర్లభాశ్చైవ, దుర్లభము, అంతగా దొరికేవి కావు. ఎందుకంటున్నారు ఈ మాట? కారణం ఏమిటి అనడానికి? నారదమునికి వాల్మీకి మహాముని కేవలం ఒక నరుడి గురించి అడుగుతున్నవి కాదు, ఈయన ఆ భగవంతుడైన శ్రీరాముడు నరరూపంలో వచ్చి ఇక్కడ ఉన్నారు కదా, వారి గురించి నాకు చెప్పండి అని తెలిసే ఈయన అడుగుతున్నాడు గనక ఆ పరమపురుష తత్వంలోని అద్భుత గుణాలని మన వేదోపనిషత్తులలో చెప్పబడినటువంటి ఆ గుణాల యొక్క అనేక అనంత అర్థాలను కూడా అడుగుతున్నారు వాల్మీకి మహాముని అని గుర్తించిన వారు కాబట్టి నారదముని ఏమని చెప్తున్నారు? బహవో దుర్లభాశ్చైవ, ఎన్నో, అంత సులువుగా దొరకనివి, అంత ఈజీగా లభ్యం కానివి, దొరకనివి. ఏతత్వయా కీర్తితా గుణాః, ఇవి ఏవి? త్వయా కీర్తితా గుణాః, వాల్మీకి నీ చేత కీర్తింపబడినవి. ఆయన నువ్వు చెప్పినవి అనట్లేదు, నీ చేత కీర్తింపబడినవి. అంటే గురువుగారైనటువంటి నారదమునికి శిష్యుడైన వాల్మీకి వీటి యొక్క అంతరార్థాలు, అంటే వీటిలో ఉండే రహస్య అర్థాలన్నీ కూడా బాగా తెలుసు అని తెలుసు. వాటిని కీర్తిస్తూ ఆ గుణాల గురించి ఈయన మాట్లాడుతున్నారు అనే విషయాన్ని పూర్తిగా గ్రహించి త్వయా కీర్తితా గుణాః అని వాడారు ఇక్కడ. నీ చేత కీర్తింపబడిన గుణములు బహవో, అనేకములు, చాలా చాలా. ఆ 16 కాదు, 16 అనంతాలతో కూడుకున్నటువంటివి. అనంత గుణ సంపన్నుడైనటువంటి ఆ పరమపురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు అనంత గుణ సంపన్నుడు గనక వాటన్నిటి యొక్క అర్థాన్ని, సారాన్ని సామాన్యులకి తెలియాలని ఒక నరుడిలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుల వారు నర రూపంలో వచ్చి ఆ నరుడిగా అవన్నీ చూపిస్తున్నప్పుడు ఒక సామాన్య మనిషిగా, ఒక రాజకుటుంబంలో వచ్చిన సామాన్య మనిషిగా చూపిస్తున్నప్పుడు
10 మందికి అర్థమయ్యేలాగా చెప్పడానికి నువ్వు నన్ను అడుగుతున్నావని అర్థమైంది నాయనా అని త్వయా కీర్తితా గుణాహ అన్నారు. అని నీకు చెప్తాను అనే ముందర ఏమన్నారు? మునే వక్ష్యామ్యహం, మునే ప్రవక్ష్యామ్యహం. ఓ ముని, నేను నీకు చెప్తానయ్యా, ముని నీకు చెప్తాను అన్నారు. ఇక్కడ ముని శబ్దం ఉంది చూసారా, చాలా గొప్ప శబ్దం. ముని అనేటువంటి శబ్దానికి మూలం మౌని, అంటే మౌనం, సైలెన్స్, నిశ్శబ్దం. మునే అని ఆయన్ని సంబోధించినప్పుడు అనవసరమైన విషయాల గురించి ఎక్కువ మాట్లాడకుండా కేవలము భగవత్ తత్వ విజ్ఞానం గురించే మాట్లాడేటువంటి అలవాటు కలిగినటువంటి ఓ వాల్మీకి మహాముని, ఓ మహర్షి, నువ్వు అనవసరమైన వాటి గురించి మాట్లాడ్డావు. ఇక్కడ మౌనం, అనవసరమైన వాటి గురించి మౌనం వహిస్తావు. అంటే ఇక్కడ మౌనం వహించడం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఇంద్రియాలు మనస్సుకి, అంటే సెన్సెస్, మైండ్, ఆ ఇంద్రియాలు మనస్సుకి అనేక రకాలైనటువంటి విషయాల్ని చెబుతూ ఉంటాయి, లాట్స్ ఆఫ్ ఇన్పుట్స్. కానీ అలా వచ్చిన వాటన్నింటినీ కూడా తీసుకొని ఏది అవసరమో ఏది అక్కరలేదో బుద్ధి సహాయంతో మనస్సు వాటిని వేరువేరు చేసి డిస్క్రిమినేషన్ చేయాలి, విచక్షణ ఉండాలి. ఆ విచక్షణతో మనస్సు ఏది పరమాత్మ సేవకి, హృదయంలో పరమాత్మ రూపంలో ఉండేటువంటి ఆ శ్రీరామచంద్ర భగవానుడి సేవకి ఏది ఉపయోగమో, ఏది సముచితమో, యూస్ఫుల్ అండ్ అప్రాప్రియేట్. ఇక్కడ చూడండి, ఉపయోగకరమే కాకుండా సముచితం కూడా అయి ఉండాలి, యూస్ఫుల్ అండ్ అప్రాప్రియేట్. ఏదైతే రెండూనో దానినే వాడాలి అని చెప్పి మనస్సుని స్థిరంగా పెట్టుకొని అనవసరమైన విషయాలు, అనవసరమైన ప్రస్తావనలు గురించి ఆలోచించకుండా ఆ విషయాలు, ఆ ప్రస్తావనలు పక్కన పెట్టి కేవలము భగవత్ తత్వ విజ్ఞాన ధ్యాన భక్తియుక్తమై జీవితాన్ని సాగిస్తూ ఉంటే భౌతికమైన మౌనం ఆధ్యాత్మికమైన వాక్చాతుర్యం. భౌతికమైన మౌనం, ఆధ్యాత్మికమైన వాక్చాతుర్యం. ఇట్స్ అ మెటీరియలిస్టిక్ సైలెన్స్ అండ్ ఎ స్పిరిచువలైజ్డ్ డిస్కోర్స్. ప్రవచనం అవుతుంది అదప్పుడు. భౌతికమైన మౌనమై ఆధ్యాత్మికమైన ప్రవచనం అవుతుంది అది. ఆ విధంగా ప్రతి ఒక్క పదాన్ని ఆచి తూచి అది సమంజసమా కాదా, సముచితమా కాదా అని చక్కగా మాట్లాడేటువంటి వ్యక్తి వాల్మీకి మహర్షి. కాబట్టి మునే అంటే అనవసరమైన విషయాలలో మౌనం వహించేటువంటి వాడా అని ఇక్కడ వాల్మీకి మహామునిని నారదముని సంబోధించడం జరిగింది. అడ్రస్సింగ్ చూడండి, మునే ప్రవక్ష్యామ్యహం, చక్కగా నేర్పిస్తానయ్యా, నీకు నేర్పిస్తాను. ఎలా నేర్పిస్తాను? ఇందాకలా చెప్పారు, దగ్గరగా రా అని పిలిచారు ఇదివరకటి శ్లోకంలో. మనం 6వ శ్లోకంలో చర్చించుకున్నాం. మనం దగ్గరగా రా, వచ్చి కూర్చో అని పిలవడం జరిగింది. వచ్చి కూర్చో, నేర్పిస్తాను అని నారదముని అనడంలో అర్థమేమిటి? ఉపనిషత్ అనేటువంటి శబ్దాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. ఉపనిషత్ అంటే గురువుకి దగ్గరగా కూర్చొని ఆ శ్రీరామచంద్ర భగవానుడి గురించి తెలుసుకోవడం, ఆయన యొక్క అనంత గుణాల గురించి తెలుసుకోవడం, ఆయన యొక్క లీలల గురించి తెలుసుకోవడం, అది కూడా ఒక ఉపనిషత్తే. ఇతిహాసం అయినటువంటి శ్రీమద్ రామాయణం ఉపనిషత్తు కింద లెక్క. ఎందుకు? నారదముని దగ్గరగా వాల్మీకి మహాముని కూర్చొని వీరు ప్రశ్నలు అడిగి వారు సమాధానం చెబుతూ వాల్మీకి మహామునికి అంతా కూడా
కావ్య రూపం దాల్చడానికి కావలసినటువంటి సంక్షేప రామాయణం సమ్మరీ ఈ ఫస్ట్ చాప్టర్లో, ఈ మొదటి అధ్యాయంలో ఇవ్వబడుతోంది. కాబట్టి గురువుగారు నేర్పించగా శిష్యుడు నేర్చుకొని ఆ తత్వ విజ్ఞానాన్ని ఈ శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో పొందుపరచడం వల్ల ఇది ఉపనిషత్ సారమై, ఇతిహాసమైనా కూడా ఉపనిషత్ సారమై ఉంది. అందుకనే ఈ శ్లోకం మొదటిలో బహవో దుర్లభాశ్చైవ, ఎన్నో అంత తొందరగా అంత సులువుగా దొరకనటువంటి విషయాలు ఎన్నో 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 అని నారదముని అనడంలో అర్థం, నువ్వు అడిగినవి 16 గుణాలైనా కూడా ఆ 16 అనంత గుణాల శోభలయ్యా. అవి ఉపనిషత్తులలో చెప్పబడిన ఆ శోభలని 10 మందికి అర్థమయ్యే విధానంలో చాలా సులువుగా సింపుల్గా చెప్పడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. కాబట్టి రావయ్య, నీకు చెబుతాను. ప్రవక్ష్యామ్యహం బుద్ధ్వార్తైర్యుక్త శ్రూయతన్నరః. బుద్ధ్వా, తెలుసుకోగలవు. నేను చెప్తున్నాను, చెప్తూ ఉంటే నువ్వు తెలుసుకోగలుగుతావు. ఎలా? తెలుసు గనక, నాకు తెలుసు గనక నువ్వు తెలుసుకోగలుగుతావు గనక. 2, చెప్పడం గురువుగారి వంతు, కానీ దానిని నేర్చుకోగలిగిన శక్తి కూడా శిష్యుడికి ఉండాలి సుమా. దాన్ని నేర్చుకునే కుతూహలంతో పాటు అర్హత కూడా శిష్యుడికి ఉండాలి. కాబట్టి ఆ అర్హతను చూసే గురువుగారు శిష్యుడికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే శిష్యుడికి అర్హత లేదో ఆ శిష్యుడికి అర్హత వచ్చేలాగా చేసి అప్పుడు నేర్పించడం జరుగుతుంది. ఈ శ్రీమద్ రామాయణ మహాకావ్య మూలాన్ని తీసుకుంటే వాల్మీకి మహాముని గురించి మనం ఇదివరకు చర్చించుకున్నాం. దాసు రత్నాకరుడిగా ఆయన ఒక వేటగాడిగా ఉండేవారని. కాకపోతే అంతకు ముందర జన్మలో వారు ఒక బ్రాహ్మణుడు, దారి తప్పారు, తప్పడంతో వేటగాడయ్యారు. మరు జన్మలో అయ్యారు. కాబట్టి నారదముని వారిని ఎంచుకొని నువ్వు ఈ పాపం చెయ్యొద్దయ్యా అని చెప్పి, నువ్వు రామనామం జపించవయ్యా అంటే రామనామాన్ని నేను జపించలేనంటే మరా శబ్దాన్ని జపించు అంటే మరా 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 అంటూ రామరామ రామరామని 60,000 సంవత్సరాలు ఆ నామధ్యానాన్ని చేస్తూ ఆ పుట్టలు గుట్టలు ఆయన చుట్టూ కట్టేస్తే వాల్మీకాలు తొలగించుకొని శ్రీరామచంద్రుల వారి రామాయణ మహాలీల దర్శనమైన తర్వాత బయటకు వచ్చిన వారు వాల్మీకి మహాముని. అంటే అర్హత లేని వాడిని కూడా గురువు తను ఇచ్చినటువంటి ఆజ్ఞల ద్వారా అర్హుడిని చేస్తారు అనడానికి ఇక్కడ మనకి నిదర్శనం చెప్తున్నారు. బుద్ధ్వా, నాకు తెలుసు గనక, నీకు తెలుసుకోగలిగిన శక్తి ఉంది గనక, తైర్యుక్త శ్రూయతన్నరః, నువ్వు ఏవేవైతే నరుడిలో కావాలని కోరుకుంటున్నావో వాటన్నిటినీ నీకు చెబుతానయ్యా. విను. శ్రూయతాన్, విను, చెబుతున్నాను, విను. ఇందులో చాలా గొప్ప విషయం ఉంది. తైత్తరీయ ఉపనిషత్తులో చెప్పబడుతున్నటువంటి ఆనంద సారం ఈ శ్రీమద్ రామాయణ మహాకావ్యంలోని మొదటి బాలకాండలోని మొదటి సర్గలోని ఈ 7వ శ్లోకంలో నిక్షిప్తమై ఉంది. ఏమని? స్వామివారి అనంత గుణాలు తెలుసుకుంటే ఆనంద స్థితి, దాన్ని మించిన ఆనందం ఇంకొకటి లేదు. అదే బ్రహ్మానందం. స్వామివారి అనంత గుణాల్ని గుర్తిస్తే అదే బ్రహ్మానందం. స్వామివారిని తెలుసుకున్నటువంటి బ్రహ్మానందం అది. తైత్తరీయ ఉపనిషత్తులో అనేక అనువకాలు ఉన్నాయి. అందులో 5వ అనువకంలో ఏమని చెప్తారయ్యా అంటే, భూర్భువర్ ఇతి త్రిస్త్ర పుణ్యమంత్రా మహాచముని దదా చతుర్థ అంటారు. అంటే ఇక్కడ 3 శబ్దాలు ఉన్నాయి. భూర్భువత్ సువర్ ఇతి త్రిస్త్ర. భూర్భువర్ సువ అనేటువంటి 3 కూడా మంత్రరూపంలో ఉండేటువంటి పుణ్యవచనాలవి. కానీ మహాచముని ఏమనిచ్చారాయన? మహాచముని
నాలుగవ శబ్దం మహాశబ్దాన్ని ఇచ్చారు. ఈ మహాశబ్దమే సూర్యుడు, బ్రహ్మము ఇత్యాదుల గురించి చెప్పేటువంటి మహాశబ్దాన్ని కూడా ఇచ్చారు. కాబట్టి ఆ బ్రహ్మము యొక్క ఆనంద తత్వాన్ని తెలుసుకోగలగాలి అని చెప్పి తైత్తరీయ ఉపనిషత్తు 5 స్థితులలో వెళ్ళి, అంటే 5 తత్వాల ద్వారా వెళ్ళి ఒకదాని తర్వాత ఒకటి స్వామివారిని సంపూర్ణంగా తెలుసుకోవచ్చు అని చెప్తోంది. మొట్టమొదటిది అన్నమయ. అన్నం పరంబ్రహ్మస్వరూపం అని పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. అన్న రూపంలో స్వామివారిని, ఎందుకంటే ఆ అన్నాన్ని స్వామివారి ప్రకృతి నుండి వస్తోంది కాబట్టి వారికి నివేదనం చేసి ప్రసాద రూపంలో స్వీకరిస్తూ అన్నం అన్నమయగా, అన్నమయమై. మీరు చూసారంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద పదకవితా పితామహుడు, వాగ్గేయకారుడు అయినటువంటి అన్నమయ్య గారికి వారి తల్లిదండ్రులు అన్నమయ్య అని పేరు పెట్టడం జరిగింది. అంటే ఉపనిషత్తులలో ప్రథమ స్థితి అయినటువంటి అన్నమయం తైత్తరీయ ఉపనిషత్తులో చెప్పబడుతోంది. అన్నమయ, అన్నమయ అని ఇటువంటి స్థూల పదార్థంలో స్వామివారిని గుర్తించడం ద్వారా ప్రాణమయం అవుతుంది. తరువాత అంటే ఆ ఆహార పదార్థం మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత, మన పొట్టలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వైశ్వానర రూపంలో, అంటే జీర్ణాగ్ని రూపంలో ఉంటారు స్వామివారు. వైశ్వానర రూపంలో ఉంటారు. దాని నుండి మనకి ఆ అనంత వాయువులలో ఉన్నటువంటి అనంత వాయువుల్లో పంచవాయువులు ఉన్న మనకి ఈ ప్రాణవాయువు కూడా ప్రాణవాయువు అది ఎక్కడెక్కడ ప్రవహిస్తోంది, శరీరంలో నాడులన్నిటిలో ఎలాగది తేజాన్ని నింపుతోంది, చైతన్యత్వాన్ని నింపుతోంది, చైతన్యాన్ని ఇస్తోంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాణమయ అనేటువంటి తత్వాన్ని కూడా చెప్పడం జరిగింది తైత్తరీయ ఉపనిషత్తులో. ఇది తెలుసుకుంటూ ఉంటే, ఈ ప్రాణమయం అవుతూ ఉంటే ఏమవుతుంది? జ్ఞానమయం, అంటే భగవత్ తత్వ విజ్ఞానం, భగవంతుడి గురించిన జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా ఆ భగవంతుని సేవిస్తూ వెడుతూ ఉంటే అన్నమయ, ప్రాణమయ, జ్ఞానమయ, విజ్ఞానమయ, అంటే ప్రాక్టీస్ మేక్స్ ఇట్ బెటర్. పర్ఫెక్షన్ రాదు. విజ్ఞానమయ అంటే మనని మనం పెంచుకుంటూ బాగుపరుచుకుంటూ నేర్చుకున్న జ్ఞానం అంటే థియరీని ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటూ వెడతాం. ప్రాక్టీస్ ప్రయోగాత్మకంగా చేసి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడైనటువంటి ఆ భగవంతుడైనటువంటి శ్రీరామచంద్ర భగవానుణ్ణి, శ్రీకృష్ణ భగవానుణ్ణి మనం పూర్తిగా గ్రహించడం మొదలెట్టి ఆనందమయ, సంపూర్ణమైన ఆనంద స్థితికి వస్తాము. అయితే ఆనందబలిలో తైత్తరీయ ఉపనిషత్తులో ఇదంతా ఇలా వెతుకుతూ వెడుతూ ఉంటే యతో వాచో నిస్తరంతే అప్రాప్య మనసా సహా, ఎంతో మీరు ప్రయత్నం చేసినా కూడా అతడు మనస్సు ద్వారా దొరకడు, ఆయన మనస్సు ద్వారా దొరకరు ఇంద్రియాలన్నిటినీ. ఎందుకంటే ఆయన హృషికేశుడు. హృషికేశ సేవనం భక్తిరుచ్యతే. ఇంద్రియాలకు అధిపతి అయిన స్వామివారిని సేవించగలగాలి అని నారదముని చెప్తున్నారు. కాబట్టి ఆయన చెప్పినట్టుగా మన నాలుక, కనులు, చెవులు, ముక్కు ఇంద్రియాలన్నిటినీ వాడుతూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఆ స్వామివారిని ధ్యానం చేస్తూ నారదముని చెప్పినట్టుగా ఈ శ్రీమద్ రామాయణ యానాన్ని చేసుకుంటూ వెడదాం. హరే కృష్ణ.